సుప్రీంకోర్టు సంచలన తీర్పు. అద్భుతమైన సంచలనం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. అలాగే అస్సాం పద్ధతిలో విడాకులు పొందిన ఒక ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనం పిల్లలు హక్కుల పరిరక్షణకు అనుకూలంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే విడాకుల తర్వాత బిడ్డ పోషణ బాధ్యత, ఇతర అధికార పత్రాల విషయంలో తండ్రి సహకరించడం లేదంటూ సదరు ముస్లింలు మహిళ సుప్రీంకోర్టు న్యాయస్థానించింది. ఆమె పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి న్యాయస్థానం బిడ్డ హక్కుల పరిరక్షణ కోసం తండ్రికి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. బిడ్డకు సంబంధించి పాస్పోర్ట్ జారీ, స్కూల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సంబంధించి అన్ని పత్రాలపైన తండ్రి తప్పనిసరిగా సమ్మతి తెలపాలని, సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. అదేవిధంగా మైనర్ బిడ్డకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ గార్డియన్‌షిప్‌ను తండ్రికి బదులుగా తల్లికి అప్పగించాలని బ్యాంకును సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే బిడ్డ ఆధార్ కార్డు, ఇతర అధికార పత్రాలపైన తల్లి పేరును గార్డియన్‌గా అప్డేట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. సంపాదించే అయినా మెయింటెనెన్స్ ఇవ్వు. ఇక ముఖ్యంగా తండ్రి బిడ్డకు మెయింటెనెన్స్ సంబంధించి చెల్లించాలని కోర్టు అయితే ఆదేశించింది. మహిళ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ విడాకులు జరగకపోయినా లేదా బిడ్డ తండ్రి వద్ద ఉన్న కూడా స్కూల్ బట్టలు, పుస్తకాలు, ఆహారం వంటి అవసరాలు డబ్బులు ఇవ్వాల్సిందేనని అన్నారు. మహిళ తన కోసం ఏమీ అడగడం లేదని, కేవలం బిడ్డ కోసమే పోషణ బాధ్యతలు అడుగుతున్నారని తెలిపారు. తల్లి కోర్టులో న్యాయవాది అయినప్పటికీ తన సంపాదన చాలా తక్కువగా ఉందని కోర్టు అయితే తెలియజేసింది. దీనిపైన స్పందించిన ప్రధాన న్యాయమూర్తి, "నువ్వు న్యాయవాదివి కదా" అని వ్యాఖ్యానించారు. తండ్రిని సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీకి పంపించాలని, అతన్ని ప్యానెల్లో చేర్చి ప్రతి నెల కనీసం 2 కేసులైనా ఇవ్వాలని, తద్వారా అతనికి కనీసం రూ. 10,000 ఆదాయం వస్తుందని, నేరుగా డబ్బు బిడ్డ పోషణకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక బిడ్డ హక్కుకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత. బిడ్డకు తండ్రి నుంచి మద్దతు పొందే హక్కు ఉందని, బిడ్డకు తండ్రిపైన, దేశంపై హక్కు ఉంది అని సీజేఐ స్పష్టం చేశాడు. అయితే విడాకుల తర్వాత గత 36 నెలలుగా ₹1 కూడా ఇవ్వడం లేదని, షరియా చట్టంలో కూడా పోషణ బాధ్యత చెల్లించాల్సిన బాధ్యత లేదని మహిళా న్యాయవాది ప్రశ్నించారు. ఈ అంశాన్ని ప్రస్తుతం పక్కన పెడుతున్నామని చెప్పిన సీజేఐ, ముస్లిం విడాకుల సమయంలో పోషణ భాత్యం హక్కులు సంబంధించి పెద్ద సమస్యపైన తాము దృష్టి పెడతామని తెలిపారు. దీనికి సంబంధించి అన్ని పక్షాలకు లిఖితపూర్వక పత్రాలు దాఖలు చేయాలని కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట.